శ్రీ గురుభ్యో నమ. 2024 అక్టోబర్ 1వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 10వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి ఈ అక్టోబర్ నెల తొలి 10 రోజులలో మిథున రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా ఒక 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాం. అయితే ముఖ్య గమనిక ఏమిటంటే, మహాలయ అమావాస్య రోజున అక్టోబర్ 2వ తేదీ, అక్కడ కూడా అక్టోబర్ 2వ తేదీ గ్రహణం జరుగుతుంది. ఇతర దేశాల్లో అది కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం. ఎలాంటి దుష్ప్రభావాలు ఏమీ రాసుల వారిపై ఉండవు. దాని గురించి భయపడేటువంటి వారు కోకొల్లైనారు. సోషల్ మీడియాలో కొంతమంది పండితుల వారికి అదే పనిగా కూర్చొని చెప్తుంటారు. ఇంకా పని పాట అంటూ ఏముండదు. ఈ 4 రాసుల వారు అయిపోతారు, ఆ 4 రాసుల వారి కోట్లు సంపాదిస్తారని. కనుక ఎవరు కోటీశ్వరులు కారు, ఎవరు బికారులు కారు. కనుక దాని గురించి ఆలోచన చేయవద్దు. అది భారతదేశంలో కనపడదు, ఈవెన్ న్యూయార్క్లో కూడా కనపడదు. ఆ గ్రహణం 7 నిమిషాల 25 సెకండ్ల పాటు స్థిరబింబమే ఏర్పడుతుంది. అది వాస్తవంగా కన్యారాశిలో కేతుగ్రస్తంగా జరిగి గ్రహణం కొంచెం లెంగ్తీ ఎక్లిప్సే. కన్యారాశి వచ్చింది. నాది కన్యారాశి. నేను చాలా నిశ్చితంగా ఉన్నాను. ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది పెరు, అర్జెంటీనా, జార్జియా అండ్ బ్రిటన్, మెక్సికో, న్యూజిలాండ్ అక్కడ మాత్రం కనపడుతుంది. అమెరికాలో కొన్ని ప్రదేశాల్లో కనపడుతుంది. న్యూయార్క్లో కనపడదు. దీని గురించి ఆలోచన చేయవద్దు. అది ఏదో ఇతర దేశాల మీద అంటే యుద్ధ వాతావరణాలు ఉంటాయి సరే, ఆ దేశంతో ఈ దేశం యుద్ధం చేద్దాం, ఇలాంటి వాటి మీద కొంత భూకంప సంబంధమైనటువంటి కాల్పులు, ఉపద్రవాలు, భూకంపాలు వాతావరణం మీద ఉంటుంది తప్ప భయపడాల్సిన అవసరం ఎవరు లేదు, ఎక్కడా లేదు. కనుక ధైర్యంగా ఉండండి. నెంబర్ 1. నెంబర్ 2, డబ్బు దాచిపెట్టుకోండి అంటూ ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేశాను. నేను మళ్ళా కూడా చెప్తున్నాను. మీరు డబ్బులు దాచిపెట్టాలి, సేవ్ చేయాలి. ఎందుకంటే అవసరాలు మంచి అవసరాలు వస్తాయని, పెద్ద అవసరాలు రావచ్చు, చిన్న అవసరాలు కాదు. ఆ డబ్బు దాచుకోవాలి. దాచానండి ఏదో ఉందని, కానీ దాచడంలో కూడా ప్రత్యేకమైన యోగాల రోజుల్లో దాచాలా. అందుకే అలాంటి యోగాలకు సంబంధించిన వీడియో పెట్టాను. ఇన్ కేస్ అది మొదటి డేట్ సెప్టెంబర్ 22వ తేదీ అది ల్యాప్స్ అయిపోయింది. ఇప్పటికి చేసి ఉండొచ్చు. చేయకపోయినా మరొక డేట్ ఉంటుంది. అది అక్టోబర్ 12వ తేదీ దసరా రోజున. ఆ రోజు ప్రత్యేకమైనటువంటి యోగం ఉంది, మహాసౌర యోగం. ఆ మహాసౌర యోగంలో వచ్చేటువంటి మధ్య సమయం అదేమిటంటే అది విజయ ముహూర్తం. ఆ రోజున చేయటానికైనా ప్రయత్నం ఉంటూ చేయండి. ఇకపోతే ఫలితాలకు వెళ్దాం. మిథున రాశిలో జన్మించిన జాతకులకి మొదటి పాయింట్, 1వ తేదీ ఉదయం దిగి 4వ తేదీ ఉదయం 5:07 వరకు ఉన్న టైం అంతా కూడా ఇదంతా కూడా 50-50గా మిళితమై ఉంటుంది. విడదీయడానికిగా మిళితమై ఉంటుంది. ఏమిటి అంటే అదంతే. మొదటి 50 ఎంతవరకు అంటే అది కొంచెం అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది, ఫేవరబుల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. అనిపించడం ఎవరితో అనిపిస్తుంటే తోబుట్టువులతో, మిత్రులతో, సన్నిహితులతో, అలాంటి వారితో కొంత అనుకూలతలు ఉంటాయి. వారు చాలా లోతులుగా మాట్లాడుకుంటారు, లోతుగా చర్చించుకుంటారు. వారు మాట్లాడి ఎవరికి చెప్పకుండా ఉంటారు. కొంచెం రహస్య సమాలోచన కూడా చేస్తుంటారు. అది ఎప్పటిదాకా ఉంటుందంటే 3వ తేదీ ఉదయం దాకా, 11 గంటల దాకా ఉంటుంది. ఆ తర్వాత నుంచి కొంత అన్ఫేవరబుల్ 50% స్టార్ట్ అవుతుంది 3వ తేదీ మధ్యాహ్నం దగ్గర నుంచి. అదేమిటంటే అది ఆరోగ్యంలో కొంచెం ఏదో చిన్నపాటి లోపం కావచ్చు, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న కారణంగా ఏదన్నా కొంత ఉద్యోగంలో కొంచెం అపశృతులు ఉంటున్నాయేమో అనేటువంటి ఒక ఆలోచన కనపడుతుంటుంది. కానీ ధైర్యంగా ఉండండి. ఎక్కడా కూడా నీరు కారిపోవాల్సిన అవసరం లేదు. తొందరపడి ఏదైనా సమస్య వస్తుందని చెప్పి ముందే మీరు కొంతమంది రాజీనామా చేసేస్తారు. ఉద్యోగానికి రాజీనామా మాత్రం చేయకండి. ఒకవేళ ఐటీ జాబ్స్ అనుకోండి, వాళ్ళు పంపించేస్తే అది తర్వాత సంగతి. ముందే వాళ్ళు పంపిస్తారేమో అని ముందే రాజీనామా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీరంతవరకు రాజీనామా చేయకండి. తిరిగిస్తూ చూస్తుండండి. ఆలోచన చేయండి. ఆ తర్వాత ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. నెక్స్ట్ 2వ పాయింట్, 4వ తేదీ ఉదయం 5:07 ప్రారంభమై 6వ తేదీ సాయంత్రం 5:35 వరకు ఉన్న సమయం. ఇది కొద్దిగా
సంతాన విషయాల మీద సరైన శ్రద్ధ చూపలేని కారణంగా వచ్చేటువంటి ఒక చిన్నపాటి సమస్య లేక వ్యతిరేకత, ఏదో ఒక మైనస్ పాయింట్, మీరు ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు పెట్టుకుని లేక నెగిటివ్ కావచ్చు, ఏదైనా సరే ఉంది కనుక సంతానంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆ జాగ్రత్తలు తీసుకోలేకపోతారు. అది విద్యా విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వివాహ నిర్ణయాల్లో కావచ్చు, లేక ఆస్తులు పంపకాల్లో కావచ్చు, విషయం ఏదైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎలాగైనా కావచ్చు, ఏ మూలన కావచ్చు. కానీ కొంతవరకు ఏంటంటే మీరు తీసుకునే నిర్ణయాల్లో తప్పు నిర్ణయాలు తీసుకున్నారేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా మీకు వస్తుంటుంది. మేబీ కావచ్చేమో. కానీ ఒకటి ఏంటంటే అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి కనుక అలా మీరు భావించుకోవాలి, నేను తప్పుగా నిర్ణయం తీసుకున్నానేమోని అని. మీరు తప్పుగా తీసుకున్నా, ఒప్పుగా నిర్ణయం తీసుకున్నా అక్కడ వచ్చేది మాత్రం ఆ ఫలితమే కనుక దాన్ని ఎవరూ తప్పించలేని విధంగా ఉన్నది. నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే 6వ తేదీ సాయంత్రం 5:35 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం మాత్రం ఇది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. రెపరెపలాడుతుంటుంది. ఏంది రెపరెపలాడేది? మీ ఆలోచనలు, మీ గృహంలో ఉండేటువంటి కదలికలు, శ్రీమతికి శ్రీవారి కావచ్చు, శ్రీవారికి శ్రీమతి కావచ్చు, ఉండేటువంటి ఒకరికొకరు చేయుతనిచ్చుకోవడంలో చాలా వరకు రెపరెపలాడుతుంటారు. ఫైర్గా ఉంటారు. అంటే లోపలకు మాట పైకి మాట కాకుండా చాలా ఫైర్గా ఉండగలుగుతారు. ప్రేమికులుగా ఉండేవారు కూడా డెవలప్మెంట్స్ బాగా కనబడుతుంటాయి. దీంతోపాటు అంచెలంచెలుగా డెవలప్ అవుదామనేటువంటి ఆలోచనకు రూపకల్పన చేయగలుగుతారు. ఇక బిజినెస్ పార్ట్నర్స్, వ్యాపార భాగస్వాములు అలాంటి వారికి కూడా చక్కగా అనుకూలత ఉంటాయి. ఆరోగ్యంలో మెరుగ్గా కనబడుతుంటుంది. చిన్నపాటి అనారోగ్యం ఉంటే తగ్గిపోతుంటుంది. రుణభారం తగ్గించుకోవడానికి మార్గం ఏమిటి అని వేస్తుంటే మార్గం కూడా గోచరం అవుతుంటుంది. డాక్టర్లు ఇచ్చేటువంటి సలహాలు ఎక్కడ ఉంటే పాటించగలుగుతారు. అంటే అనారోగ్యం ఏదైనా ఉంటే అనారోగ్యానికి సంబంధించినటువంటి మెరుగైనటువంటి చికిత్స కూడా అవకాశాలు వస్తుంటాయి. శత్రుజయం పొందడానికి అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద చివరిగా ఉన్నటువంటి 4 రోజులు మాత్రం హైగా ఉంటారు. ఏదైనా కొంత దసరా నవరాత్రులు కనుక కొంతవరకు మంచి నిర్ణయాలతో, అంటే 3వ తేదీ నుంచి మంచి నిర్ణయాలతోనే ముందుకు పోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మిథున రాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులకి ఏ సమయం అనుకూలం కాదు అవి కూడా తెలియజేస్తాను. మృగశిర నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, ఎంత 4 అవర్స్ 1వ తేదీ. తిరిగి 10వ తేదీ ఉదయం 5:15 నుంచి అర్ధరాత్రి వరకు. ఈ సమయాలు మాత్రం ఫేవరబుల్గా ఉండవు. కొంచెం అన్ఫేవరబుల్ టైమింగ్స్ కనుక ముఖ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకుంటూ ఉండాలి. మృగశిర 3, 4 పాదాల వరకు. ఇక ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 1వ తేదీ మంగళవారం ఉదయం 9:16 నుంచి 2వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12:23 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక 3వ నక్షత్రం ఉంది. అది పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 2వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12:23 ప్రారంభమై 3వ తేదీ గురువారం మధ్యాహ్నం 3:22 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే డబ్బులు దాచిపెట్టడానికి ఇంక సిద్ధం కావాలి. ఉద్యోగంలో డబ్బులు వస్తుంటాయి, దాచిపెడుతుంటారు. వ్యాపారం డబ్బులు దాచిపెడుతుంటారు. ఏదైనా మీరు ఇంతవరకు పెట్టవని ఇప్పటి నుంచి మాత్రం దాచిపెట్టడానికి సిద్ధం కావాల్సిన అవసరం ఎంత ఉందనే విషయాన్ని గమనించండి. ఇక ఈ సంపూర్ణ సూర్యగ్రహాన్ని మదిలో కూడా తలచకుండా ఆనందంగా హ్యాపీగా మీ పనులు మీరు చేసుకుని ఉండడానికి ప్రయత్నం చేయండి తప్ప ఈ పండితులుగా ఉండేటువంటి వాళ్ళు, జ్యోతిష పండితులు, అది అయిపోయింది, ఊడిపోయింది, జారిపోయింది, నెత్తిన పడుతుంది, పిడికి పడుతుంది, ఈ 5,000 సంవత్సరాల క్రితం ఉంది, 6,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాలుగా నాయన మాడు లేదు, ఆ విధంగా తమ్మునేసి పెట్టి ప్రజల్ని చాలా వరకు తప్పుదారి పట్టిస్తుంది. ఇట్లాంటి వాటి వలన జ్యోతిష్ శాస్త్రం మీదనే ఒక చెడు భావం అనేది ఏర్పడుతుంది. దానివల్ల మొదటికే మోసం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడతాయి. కనుక పండితులు కూడా కొంచెం గమనించాల్సిన అవసరం ఎంత ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. శుభం.